విశాఖలో హైడ్రామా చోటు చేసుకుంది. శ్రీచరణ్ ఇంటి ముందు రాధా గాయత్రి పేరెంట్స్ ఆందోళనకు దిగారు. శ్రీచరణ్ ఎక్కడున్నాడో చెప్పాలంటూ రాధా గాయత్రి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. శ్రీచరణ్ ఇంటి ముందు ఆందోళనకు దిగటంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాధా గాయత్రి మృతి కేసులో శ్రీచరణ్ 5 రోజులుగా కనపడకుండా పోయాడని, శ్రీచరణ్ తల్లే అతన్ని దాచినట్లు రాధా గాయత్రి తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే చరణ్ ఎక్కడున్నాడో తనకు తెలియదంటూ వాగ్వాదానికి దిగారు శ్రీచరణ్ తల్లి. తన బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదని, శ్రీచరణ్ తప్పు చేస్తే మేమే ప్రాణాలు తీసుకుంటామని అన్నారు. ఫోన్ చేస్తున్నాను వాళ్ళకి. నేను ఎస్ఎస్ఓకి ఫోన్ చేస్తాను, ఎస్పీకి కూడా ఫోన్ చేస్తాను. అయిపోయాయి, మాకు ఏ విధమైన న్యాయం మీరు చెయ్యాలి. మీరు ఏమనుకుంటున్నారు? మీ అబ్బాయిని ఇప్పుడు తప్పిస్తారా, లేకపోతే మీ ఉద్దేశం ఏం చెప్పండి? మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ మాకు అది కావాలి. ఎందుకంటే మీ అబ్బాయి ఎక్కడున్నాడు, ముందు రమ్మని, గ్రౌండ్ లోకి రమ్మనండి. ఇవాళ వచ్చి నేను చెయ్యలేదు, మా కాళ్ళ మీద చేశాడు కాబట్టి ఇప్పుడు మా అమ్మాయి లేదు, న్యాయం జరగట్లేదు అంటే మీ ఇద్దరు చావాలన్నమాట. నేను చేస్తే వస్తుందా న్యాయం చెప్పండి. ఇప్పుడే చచ్చిపోతాం. ఇప్పుడే మేము మా ఫ్యామిలీకి ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. నిజంగా తప్పు చేస్తే మేము చేస్తామండి. తప్పు చేసి కడిగిన ముత్యం అయినప్పుడు వాడు బయటికి రావాలి కదా. ఇవాళ ఎందుకు లేదు? అక్కడ మసూరీలు లేడు. మీరు అన్న 4-5 రోజులు అయింది. వాళ్ళకి సోమవారం నుంచి ఇవాళ శుక్రవారం గంట ఫోన్ చేస్తున్నాను వాళ్ళకి. నేను ఎస్ఎస్ఓకి ఫోన్ చేస్తాను, ఎస్పీకి కూడా ఫోన్ చేస్తాను. అయిపోయాయి, మాకు ఏ విధమైన న్యాయం మీరు చెయ్యాలి. మీరు ఏమనుకుంటున్నారు? మీ అబ్బాయిని ఇప్పుడు తప్పిస్తారా, లేకపోతే మీ ఉద్దేశం ఏం చెప్పండి? మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ మాకు అది కావాలి. ఎందుకంటే మీ అబ్బాయి ఎక్కడున్నాడు, ముందు రమ్మని, గ్రౌండ్ లోకి రమ్మనండి. ఇవాళ వచ్చి రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, ప్రెజెంట్ శ్రీచరణ్ ఇంటి దగ్గర నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? అసలు ఏం చెప్తున్నారు చరణ్ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? రాధా గాయత్రి మృతి కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రాధా గాయత్రి తండ్రి ఫిర్యాదు మేరకు హత్యగా కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా ఈ రోజు ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. సింహాచలంలో 2 కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. శ్రీచరణ్ కుటుంబ సభ్యులను రాధా గాయత్రి కుటుంబ సభ్యులు నిలదీశారు. శ్రీచరణ్ ఎక్కడున్నాడో చెప్పాలంటూ ఆమె తల్లి అయితే ఆ శ్రీచరణ్ యొక్క తల్లిని సైతం కూడా బంధించడం జరిగింది. శ్రీచరణ్ ముస్సోరి వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాధా గాయత్రి పెదకర్మ వేదికగా ఈ వివాదం అయితే రాసుకుంది. శ్రీచరణ్ తల్లిదండ్రులను రాధా గాయత్రి తల్లిదండ్రులు, బంధువులు చుట్టుముట్టారు. శ్రీచరణ్ ఇక్కడే ఉంటూ డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా మండిపడ్డారు. శ్రీచరణ్ వచ్చే వరకు అతడి తల్లిదండ్రులను విడిచిపెట్టేది లేదని రాధా గాయత్రి బంధువులు అయితే తేల్చి చెప్పారు. అందరి సమక్షంలో శ్రీచరణ్ కు బంధువులు కాల్ చేయగా ముసోరిలోని ఎవరైతే పోలీసులు అధికారులు ఉన్నారో వాళ్ళని కలిశానంటూ శ్రీచరణ్ చెప్పాడు. ఎంక్వైరీ ఆఫీస్ కు స్పాట్లోనే బంధువులు ఖాళీ చేయగా ఇంతవరకు శ్రీచరణ్ తన కలవలేదని విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో అక్కడ ముసోరిలో అతను తెలిపినట్లు అయితే ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే ఈ శ్రీచరణ్ ఎవరైతే ఉన్నారో గాయత్రి భర్త ఇటు ఇక్కడ పోలీసులను అలాగే అటు ముసోరి పోలీసులను కలవకుండా ఒక అడ్వకేట్ ని పెట్టి తనతోనే మాట్లాడిస్తున్నాడని, ఈ అడ్వకేట్ ద్వారా డ్రామాలు ఆడుతూ ఉన్నాడని, ఆ రాధా గాయత్రిని శ్రీచరణే చంపాడు కాబట్టి ఖచ్చితంగా అతను ఉరి తీయాలంటూ కూడా పెద్ద డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తన తండ్రి సైతం కూడా ముసోరి వెళ్లారు. అక్కడికి వెళ్లి 11 పేజీలతో సంబంధించిన ఒక కంప్లైంట్ ని సైతం కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దీంతో ముసోరి పోలీసులు సైతం కూడా హత్య కేసుగా అయితే నమోదు చేశారు. ఈ ఉత్తరాఖండ్ ముసోరిలో ఈ రాధా గాయత్రి అనుమాద పుస్తకంలో మృతి చెందిన సంఘటనకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న అధికారులను అయితేనేమి కానీ పలువురు రాజకీయ నేతలను అయితేనే కానీ కలిశారు. ఆ తర్వాత చివరిగా రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడినట్టు చెప్తున్న ఒక ఆడియో క్లిప్ కూడా వెలుగులోకి వచ్చింది. అందులో ఆ భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శ్రీచరణ్ మీద కేసు అయితే నమోదు చేశారు. అయితే శ్రీచరణ్ ఎక్కడున్నాడంటూ చెప్పాలంటూ కూడా ప్రస్తుతానికి రాధా గాయత్రి తల్లిదండ్రులు, బంధువులు అయితే వాళ్ళని బంధించడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే వివాదం సద్దుమణిగినప్పటికీ శ్రీచరణ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే రాధా గాయత్రి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.
ఏదేమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి అనేక కీలక మలుపులు తిరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులు అలాగే ఇక్కడ ఉన్న రాజకీయ నేతలను తల్లిదండ్రులు కలిసిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు వెళ్లి అక్కడ ఎవరైతే శ్రీచరణ్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని బంధించడం అనేది అక్కడ అంతా కూడా ఒక షాక్ గురి చేసిందని చెప్పాలి. జార్జ్, అంటే శ్రీచరణ్ వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? అంటే శ్రీచరణ్ అసలు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, లాస్ట్ టైం ఫోన్ కాల్ మాట్లాడడం కానీ లేకపోతే ఇక్కడికి వెళ్తున్నానని చెప్పటం, ఇలాంటి అప్డేట్స్ ఏమైనా మీకు తెలుస్తున్నాయా? లేదు అని అంటే ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? శ్రీచరణ్ ఏదైతే గాయత్రికి సంబంధించి తన బాడీని తీసుకువచ్చిన మరుసటి రోజే విశాఖకు చేరుకున్నాడు. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ శ్రీచరణ్ అంత్యక్రియలో పాల్గొనేందుకు సైతం కూడా విశాఖకు రావడం జరిగింది. అయితే అదే సమయంలో ఇక్కడ శ్రీచరణ్ గాయత్రి తల్లిదండ్రులు అయితేనేమి కానీ బంధువులు అయితేనేమి కానీ శ్రీచరణ్ మీద తీవ్ర ఆగ్రహంగా ఉండడంతో ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు అంటూ కూడా అక్కడ ఉన్న కొంతమంది బంధువులు చెప్పడంతో అక్కడే శ్రీచరణ్ ఆగిపోయాడు. అయితే శ్రీచరణ్ చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మేమెంతో అన్యోన్యంగా గడిపాము, 2 రోజుల పాటు హాలిడే తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నాము. మొదట్లో మాకు కాస్త మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవమే, కానీ మేము తర్వాత ఎంతో కలిసి అన్యోన్యంగా ఉన్నాము. ఆ రోజు ఒక వైన్ తాగిన తరువాత తెల్లారి లేచి చూసేపాటికి తాను ఇలా మరణించి ఉందంటూ కూడా చెప్పాడు. అలాగే ఏదైతే రాధా గాయత్రి తన భర్త చరణ్ తో కలిసి ఉత్తరాఖండ్ ముచ్చట ట్రిప్ వెళ్ళినప్పుడు అనుమాన స్థితిలో మృతి చెందిన విషయం తెలుసుకున్నటువంటి శ్రీచరణ్ తల్లిదండ్రులు సైతం కూడా కాస్త దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్రీచరణ్ తండ్రి సైతం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలు సైతం కూడా వాళ్ళు ఖండించారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలను సైతం కూడా ఆయన వివరించడం జరిగింది. రాధా గాయత్రి తల్లిదండ్రులు తమ కుటుంబం చేస్తున్న ఆరోపణలను తాను ఎంత మాత్రం అంగీకరించారని శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ తెలిపాడు. రాధా గాయత్రిని పోగొట్టుకున్న ఆమె తండ్రి ఎంత బాధపడుతున్నారో అంతకన్నా ఎక్కువగా తాను బాధపడుతున్నట్లు ఆయన శ్రీచరణ్ తండ్రి కూడా తెలిపాడు. థ్యాంక్ యూ జార్జ్.